అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక చవితి వేడుకలు అంబరాన్ని సాగుతున్నాయి. అందులో భాగంగానే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వినాయక కాంప్లెక్స్ కంటూ ఒక పేరుంది. దాదాపు ఇప్పటికి 20 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి వర్తకులంతా కలిసి ఈ వినాయక కాంప్లెక్స్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే 23 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ వినాయక కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి గణేశుడికి మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఎందుకంటే ఈ వర్తకులు అంతా కలిసి పర్యావరణానికి హాని కలగకుండా ఒకసారి ఇసుకతోనూ, ఒకసారి టెంకాయలతోనూ, ఒకసారి ఈ నెమళ్లతో ఇలా ప్రతి ఏడాది తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5,000 చాక్లెట్లు 5 స్టార్ చాక్లెట్లతో కూడినటువంటి వినాయక 13 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎక్కడైతే సిబి రోడ్డు ఉందో సిబి రోడ్డు నుంచి ప్రధాన ద్వారం వరకు కూడా ప్రత్యేకంగా గొడుగు కాంతుల నడుమ ప్రకాశించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ వినాయక కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. మరిన్ని విషయాలు నిర్వాహకులు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై జయ గణేష. నా పేరు జగదీష్ కుమార్. మా ఊరు అనంతపురం జిల్లా తాడిపత్రి అండి. ఇక్కడ మా తాడిపత్రిలోని వినాయక కాంప్లెక్స్ నందు ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఏదో ఒక వినూత్నంగా మేము డిఫరెంట్గా తయారు చేసి మీ అందరికీ ప్రజలను ఆకట్టుకునే విధంగా వినాయకుడిని మేము ప్రతి సంవత్సరము డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నాము. 2002 నుంచి 2025 గాను అంటే 23 సంవత్సరములు గాను ప్రతి సంవత్సరము మేము గణపతిని అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈసారి వచ్చేసి 5 స్టార్ వినాయకుడు చేశాము. దాదాపు 5,000 5 స్టార్ చాక్లెట్తో తయారు చేశాము. ప్రజలు ఈ పండుగను తీపిగా చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశించి మేము ఈ వినాయకుని ఇలా ఆలోచించి వినూత్నంగా ప్రయత్నం చేశాము. జై గణేష. నా పేరు ముని వెంకట్రావు. మేము వినాయక కాంప్లెక్స్ నందు 5 స్టార్ చాక్లెట్తో మేము నెలకొల్పడం జరిగింది. 13 అడుగులతో 5 స్టార్ చాక్లెట్ని చేస్తున్నాము. అలాగే 23 సంవత్సరాల నుంచి మేము వినూత్నంగా రకరకాలుగా చేసుకుంటూ వస్తున్నాము. గత సంవత్సరంలో నెమలి పింఛములతోనూ, అంతకుముందు సంవత్సరం కాంతారావు, అలాగే ఇసుకతోనూ, టెంకాయతోనూ, పసుపు కుంకుమలతోనూ, అలాగే కాయిన్స్తోనూ, నోట్లతోనూ అలాగా పర్యావరణానికి హాని కలుకోకుండా రకరకాలుగా చేస్తూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా 5 స్టార్ చాక్లెట్ని వినూత్నంగా వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. వినాయక కాంప్లెక్స్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. మేము పర్యావరణానికి ఎటువంటి హాని కలుకోకుండా మేము రకరకాలుగా ఇది చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ప్రజల మందలను కొనుక్కుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తూ కొనసాగుతున్నాం. జై గణేష. నా పేరు ఎం లక్ష్మీ ప్రసన్న. వినాయక కాంప్లెక్స్ తాడిపత్రి. మేము ఇక్కడ 23 సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈసారి అందరికీ స్వీట్గా అందజేయాలని 5 స్టార్ చాక్లెట్తో అరేంజ్ చేశాము. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీస్ చేస్తున్నాము. ఇక్కడ చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి 5 రోజులు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, తాడిపత్రి పురవాసులు అందరూ కూడా వినాయక కాంప్లెక్స్ లో ఏ విధంగా వెరైటీగా చేశారు, ఎప్పుడు వెరైటీగా చేస్తారనే ఉద్దేశంతో ఎక్కడ లేని బాగా గుంపులుగా జనాలు చాలా మంది వచ్చి అందరూ స్వామివారిని దర్శించుకొని అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. జై జయ గణేష్. నా పేరు సాయి హనీష్. మేము వినాయక కాంప్లెక్స్లో నివసించున్నాం. ముఖ్యంగా మేము 23 సంవత్సరాలుగా వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుంది. కావున ఈసారి వినూత్నంగా ఆలోచించి డెకరేషన్ గాను, చాక్లెట్లు గాను వినూత్నంగా 5 స్టార్ స్వీట్ అందించాలనే ఉద్దేశంతో అందరి జీవితాలు తీపిలా ఉండాలనే ఉద్దేశంతో వినాయకుని పెట్టడం జరిగింది. కావున ఈసారి మెయిన్ సిబి రోడ్ నుంచి ముఖ్య ద్వారం నందు నుంచి గొడుగుల కాంతిలో వినాయకుని చూడాలని ఇలాంటి డెకరేషన్ చేయడం జరిగింది. వినాయకుడు డెకరేషన్ అన్ని వినూత్నంగా ఆలోచించి ఈసారి ఇలాగా సాగుతుంది. తాడిపత్రి పట్టణ పుర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము తాడిపత్రి పుర ప్రజలందరూ ఎలాంటి విఘ్నములు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందమైన జీవితాన్ని గడపాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.